ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం కాంకేవ్ మిర్రర్ గురించి మాట్లాడుకునేటప్పుడు 6 పొజిషన్స్లో ఆబ్జెక్ట్ నుంచి దాని ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, అది ఇన్వర్టెడా లేకపోతే ఎరెక్ట్గా ఏర్పడిందా, అది వర్చువలా లేకపోతే రియలా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కాన్వెక్స్ మిర్రర్ గురించి మాట్లాడుకుందాం. కాన్వెక్స్ మిర్రర్లో మనకు అన్ని పొజిషన్స్లో ఆబ్జెక్ట్ అవసరం లే, ఒకే ఒక పొజిషన్ చాలు. కాకపోతే మనం ఏం చేద్దామంటే 2 పొజిషన్స్గా చెప్పుకుందాం. ఏందో చూద్దాం. చూడండి, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏ మిర్రరు? కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఇదిగో ఇలా ఉంటుంది. ఎల్హెచ్ఎస్ వైపు మిర్రర్ ఉండాలి ఎప్పుడైనా కూడా. ఎల్హెచ్ఎస్ వైపు మిర్రర్ ఉంటుంది, ఈ రెండో వైపు మిర్రర్ ఉండదు కాబట్టి ఇది ఇలా ఉంటుంది. ఇది ఎందుకని బోలిచ్చినట్టుగా ఉంటుంది అని తెలుసు మనకి. దీనికి ఇది పి, ఇది వచ్చేసి ఎఫ్ అండ్ ఇది వచ్చేసి సి అన్నమాట. ఇవి మారవు. ఇప్పుడు మనం నేర్చుకునేది 2 పొజిషన్స్ అన్నాను కదా. ఒకటేం అయ్యానంటే ఇన్ఫినిటీలో ఆబ్జెక్ట్ ఉంది, చాలా దూరంలో ఉన్నప్పుడు దాని నుంచి ప్యారలల్గా లైన్స్ ఇట్లా పడతాయి, మిర్రర్ మీద ఇలా పడతాయి. అంటే మనకి ప్యారలల్ రే రూల్ ఉంది కదా, ఆ రూల్ ఇక్కడ అప్లై అవుతుందన్నమాట. ప్యారలల్ రే రూల్ అదేమవుతుంది చూడండి, ఇలా ఎఫ్ గుండా వచ్చేసి ఈ రెండు ఇలా డైవర్ట్ అయిపోతాయి. డైవర్జన్ మిర్రర్ కదా ఇది. ఇక్కడ పాయింట్ సైజులో చాలా చిన్నదిగా, వెరీ డిమినిష్డ్ అనమాట, హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజులో మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. పాయింట్ ఇమేజ్ అనమాట, పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అందాం. ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇది ఇక్కడ ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి వెనక వైపు ఏర్పడుతున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా వర్చువల్ ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ అంటే ఇక్కడ పాయింట్ సైజులో కనపడుతున్నది కాబట్టి ఎరెక్ట్గా ఏర్పడిందా లేకపోతే ఇన్వర్టెడ్గా ఏర్పడిందా అని మనకు డౌట్ రావచ్చు. వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఎరెక్ట్గానే ఏర్పడుతుంది. ఎరెక్టెడ్ ఇమేజ్ ఇది పాయింట్ సైజులో ఏర్పడుతుంది, ఎఫ్ దగ్గర ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్గా ఏర్పడుతుంది. ఇవి మారవు. నెక్స్ట్ పొజిషన్ చెప్తున్నది చూడు, ఓన్లీ 2 పొజిషన్స్ అన్నాను కదా. ఇదేంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్ యాజ్ యూజువల్గా ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది పి, ఇది సి, ఇది ఎఫ్, ఇది సి. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫినిటీ కాకుండా ఈ లైన్లో పీకి ఇన్ఫినిటీకి మధ్యలో ఎక్కడైనా ఏ పొజిషన్లో అయినా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు దీనికి మీకు సపోజ్ ఇక్కడ ఉంది అని అనుకుందాం, ఇక్కడ ఉంది అని అనుకుందాం. ఇక్కడ ఉన్నప్పుడు ప్యారలల్ రూలు, ప్యారలల్గా ఒక రే వచ్చేస్తుంది, ఇటు వెనక్కి వెళ్ళిపోతుంది. రెండోది సిసి రూల్ వాడదాం. ఇక్కడ ఇటు వచ్చి మళ్ళీ ఇటు పోతుంది, ఇటు వెనక్కి వస్తుంది. అంటే ప్యారలల్ రే రూల్ వాడదాము. రెండు వచ్చి సిసి రే, ఈ రెండు వాడుతున్నాం. ఇక్కడ ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయో చూడండి. పీకి ఎఫ్కి మధ్యలో, పీకి ఎఫ్కి మధ్యలో ఏర్పడమే కాకుండా ఆబ్జెక్ట్ కన్నా చిన్నదిగా ఏర్పడింది. చూడండి, ఆబ్జెక్ట్ కన్నా చిన్నదిగా ఏర్పడింది, అద్దానికి వెనక వైపు ఏర్పడింది కాబట్టి వర్చువల్. ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఏర్పడింది చూడండి, ఇటువైపుకి పైకి, అంటే ఆబ్జెక్ట్ ఉన్న వైపుకి ఏర్పడింది కాబట్టి ఎరెక్ట్. ఇప్పుడు ఏమైనా రాస్తాం ఇక్కడ మనం? ఎక్కడ ఏర్పడింది? ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, డిమినిష్డ్ ఇమేజే కదా, వస్తువు కంటే చిన్నదిగా ఏర్పడింది. తర్వాత వచ్చేసి ఎరెక్ట్గా ఏర్పడింది, అద్దానికి వెనక వైపు ఏర్పడింది కాబట్టి వర్చువల్. ఇవి లక్షణాలు. ఇదిగో ఇది మీకు ఎక్కడ కనిపిస్తుందంటే మన మామూలు డైలీ లైఫ్లో మీరు ఎప్పుడైనా కారులో పోతున్నా, లేదా ఏదైనా బైక్ మీద పోతున్నా, లేదా సైకిల్ మీద పోతున్నా, పక్కన స్టీరింగ్ అటు ఇటు 2 అద్దాలు ఉంటాయి కదా, అటొకటి ఇటొకటి. మనం ఎందుకు అనుకుంటాం? అందానికి కాదు అవి. వెనకాల ఏమన్నా వస్తుంటే ఏదన్నా వెహికల్ వస్తుంటే కనపడుతుంది కదా మనకి. అంటే
ఇన్ఫినిటీ నుంచి అద్దానికి దగ్గరగా అంటే ఈ మధ్యలో ఎక్కడైనా వచ్చినప్పుడు దాని బొమ్మ ఎక్కడ ఏర్పడుతుంటుంది, ఎఫ్కి పీకి మధ్యలో అదే రకంగా ఎరెక్ట్గా ఏర్పడుతుంది, క్లియర్గా ఏర్పడుతుంది. చిన్న సైజులో ఏర్పడినా కూడా మొత్తం వ్యూ అంతా కనపడుతుంటుంది. అందువలననే మనం కాన్వెక్స్ మిర్రర్ని రేర్ వ్యూ మిర్రర్స్ అని పిలుస్తారు. ఈ రేర్ వ్యూ మిర్రర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? వెహికల్స్కి పక్కన వాడతాం కదా అటు ఇటుగా అద్దాలు. ఆ అద్దాలు ఏంది అంటే కాన్వెక్స్ మిర్రర్స్ అనమాట. ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే వెనకొస్తున్న వెహికల్ మొత్తం మా వెనక 4-5 వెహికల్స్ వస్తున్న దూరం నుంచి నీట్గా కనపడతాయి. అంటే ఏమని, ఇన్ఫినిటీ నుంచి పీకి మధ్యలో ఎక్కడున్నా సరే నీకు పీకి ఎఫ్కి మధ్యలో క్లియర్గా ఏర్పడుతుంది అనమాట. ఇంకా దూరంగా ఉన్నదనుకోండి, అంటే ఇన్ఫినిటీలో ఉందనుకోండి, ఎఫ్ దగ్గర పాయింట్ సైజులో ఏర్పడుతుంటుంది. అది మనం గమనించాం, వస్తున్నది అని అనుకుంటాం, దగ్గరకు వచ్చే కొద్దీ పెరుగుతుందన్నమాట. ఇట్లాగా ఇది అర్థమైంది కదా. కాన్వెక్స్ మిర్రర్లో మనకి వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది, అంటే అద్దం లోపల ఏర్పడుతుంది కాబట్టి వర్చువల్ ఇమేజ్ అని పిలుస్తాము. ఎరెక్ట్గానే ఏర్పడుతుంది, వస్తువు ఎలా ఉంటుందో అలాగే ఏర్పడుతుంది, తలకిందులుగా ఏర్పడదు, చిన్నదిగా ఏర్పడుతుంది.